నవంబర్ 29 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని నా ఆత్మ బలిదానంతోన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. 60 సంవత్సరాలలో ఎంతోమంది రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసము తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని తెలంగాణ ప్రజలు మోసం చేసిండ్రు. ఇక నుంచి తెలంగాణ ప్రజలు మోసపోకూడదు. నా ఆమరణ దీక్ష నేను ఆమరణ దీక్ష చేస్తున్నా. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నా ఆమరణ నిరాహ దీక్ష విరమించుకొని జైత్రయాత్రలో పాల్గొంటాను. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే నా మరణంతో నా శవయాత్ర చేయమని చెప్పేసి దృఢ సంకల్పంతో తన ఆత్మ బలిదానికి సిద్ధమైన కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్ష చేయిస్తామని చెప్పేసి పోలీసులు దొంగ దెబ్బ తీసి అలుగునూరు నుంచి కరీంనగర్ నుంచి అలుగునూరు నుంచి సిద్దిపేట పోవాల్సిన కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి అలుగునూరు చౌరస్తాలో వరంగల్కు తీసుకుపోయే మూమెంట్లో ఆ రోజు కేసీఆర్ గారు బలవంతంగా మళ్ళీ మోసపోతుంది తెలంగాణ సమాజం, నన్ను మీరు అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం మళ్ళీ మోసపోతుంది, నేను నిరాహార దీక్ష చేయాలని చెప్పి బలవంతంగా కారు నుంచి దునికి ఆ రోజు వేలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో కేసీఆర్ గారిని గొరగొరా గుచ్చుకుపోయి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకు గొప్ప మనిషి నా పక్కకే ఉన్నారు. మేమందరం లేకపోవచ్చు ఆ రోజు రసమయ్య లాంటి వాళ్ళు కానీ, రవిశంకర్ లాంటి వాళ్ళు కానీ, జీవి రామకృష్ణ లాంటి వారు కానీ, రవీంద్ర సింగ్ లాంటి వారు కానీ, ఏనుగు రవీంద్ర రెడ్డి వీళ్ళందరూ చాలామందితో పాటు ముఖ్యంగా సజీవ సాక్షి మా క్యాప్టెన్ సాబ్ అక్కడ ఉన్నాడు. ఆ రోజు క్యాప్టెన్ సాబ్ ఉండగా గొరగొర గుంజుకపోయి అరెస్ట్ చేయడం జరిగింది. పక్కకే ఉన్నాడు నా పక్కకు. అందుకే ఈరోజు వారి అరెస్ట్ తోటి తెలంగాణ సమాజం ఉవ్వెత్తున నిరసించింది. శ్రీకాంతాచారి గారు కూడా ఆ రోజు అమరుడయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టది. నిజంగానే కేసీఆర్ గారు ఆ రోజు చిత్తశుద్ధితోటి నా చావే పరిష్కారం అని అనకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? మెడలు ఈ కేసీఆర్ గారి మాటలకు